సరేమ్మా, మనకి ఫస్ట్ ఇయర్లో లాగే 1 to 16 క్వశ్చన్స్ ఉంటాయి. 1 to 16. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏం చూసాం మనము? ఫిల్ ఇన్ ద పోయం అండ్ మీనింగ్. ఈసారి పోయం వాడే ఇస్తాడు. ఇచ్చినటువంటి దానికి మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండ్ సమరీ రాయవలసి ఉంటుంది. మనకి తెలుగులో ఉంటాయి కదా ప్రతి పదార్థ తాత్పర్యాలు అని చెప్పేసి, ప్రతి పదానికి అర్థము రాయవలసి ఉంటుంది. ఆమె ఏదో షర్మిల అని ఎవరో ఉంటారు కదా, పాదయాత్ర అంటే ఏంటి అంటే పాదాలతో చేసే యాత్ర పాదయాత్ర అన్నట్టుగానే ప్రతి పదార్థము ప్రతి పదానికి అర్థం రాయవలసి ఉంటుంది. అది మీ ఇష్టం. ఇంగ్లీష్ వర్షన్ అయినా రాసుకోవచ్చు, తెలుగు వర్షన్ అయినా రాసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి 2 లెసన్స్ ఉంటాయమ్మా. ఒకటి థర్డ్ లెసన్ సాధువర్తనం, సుభాషితాని అన్న సాధువర్తనం అన్న ఒకటే. సాధు అంటే గుడ్, వర్తనము అంటే బిహేవియర్, మంచి నడవడిక అన్నమాట. అలాగే లేదా 4th లెసన్ ఉంటుంది మనకి గాయత్రి నీతి గీతావళి. గాయత్రి నీతి గీతావళి. ఇక్కడ తిరుమల గుదిమెళ్ళ వరదాచార్యులు గారు రాశారు. ఈ సాధువర్తనంలోనేమో మనకి కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రా నుంచి కొన్ని, పంచతంత్రం నుంచి కొన్ని, విదుర నీతి నుంచి కొన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా దీంట్లో 20 శ్లోకాస్ ఉన్నాయి, దీంట్లో కూడా 20 శ్లోకాస్ ఉన్నాయి అనమాట. దీంట్లో 20 ఉన్నాయమ్మా, దీంట్లో కూడా 20 శ్లోకాస్ ఉన్నాయి. బట్ మనకి స్టార్ గుర్తుపెట్టినటువంటి పోయమ్స్ ఇక్కడ కూడా 6, ఇక్కడ కూడా 6 ఉన్నాయి అనమాట. మన ఇష్టం, ఏదైనా 1 లెసన్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే సరిపోతుంది. సాధువర్తనం చూద్దాం. సాధువర్తనం ఈజీగా ఉంటుంది అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ఛాయాం కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ తఫే ఫలంతి చ పరార్థాయ పాదప ఇవ సజ్జనాః. అంటే చెట్లు ఏం చేస్తున్నాయి ఏంటి అనేది ఇచ్చాడనమాట. సరే, తర్వాత చూద్దాం. నెక్స్ట్ సెకండ్ బిట్కి సంబంధించి LAQ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫ్రమ్ పోయట్రీ. మనము 1 to 3లో నుంచి ఒక లెసన్, లేదా 1 to 3లో నుంచి 4, 5, 6 ఈ 3లో నుంచి 2 చూడవలసి ఉంటుంది, ఈ 3లో నుంచి 2 చూడవలసి ఉంటుంది. మనకి 3rd అండ్ 4thలో మనకి ఎస్ఏ ఉండదు. ఫస్ట్ వన్ కుముద్వతి పరిణయం, విక్రమాంకస్య ఔదార్యం. ఈ రెండిట్లో నుంచి ఒక ఎస్ఏ ఇస్తాడు. రుద్రమదేవి, నృసింహ ఆవిర్భావ, ఈ రెండిట్లో నుంచి ఒకటి ఇస్తాడు. మనం ఏవైనా 2 లెసన్స్ నేర్చుకుంటే సరిపోతుంది పోయట్రీ. అలాగే థర్డ్ బిట్కి సంబంధించి ప్రోజ్, అక్కడ కూడా సేమ్ 1, 2, 3 ఆర్ 4, 5, 6. ఇక్కడ కూడా మనకి థర్డ్లో ఎస్ఏ ఉండదు, 6thలో కూడా ఎస్ఏ ఉండదమ్మా. ఫస్ట్ వన్ సోమదత్త చరితం, భాతృవాత్సల్యం, సుహృద్భేద, భిషజో వైషజ్యం, వృక్షరక్షిక పితామహి, భారతభూష వీరయోషాం. సోమదత్త చరితం, భాతృవాత్సల్యం ఈ రెండిట్లో నుంచి ఒక ఎస్ఏ ఇస్తాడు. ఇక్కడ కూడా భిషజో వైషజ్యం, వృక్షరక్షిక పితామహి ఈ రెండిట్లో నుంచి ఒకటి ఇస్తాడు. మనం ఏవైనా 2 లెసన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 4th బిట్కి సంబంధించి మనకి పోయినసారి 8 క్వశ్చన్స్ ఇచ్చాడు, 4 రాయాల్సిన. ఈసారి 4 ఇస్తాడు, 2 రాయాలి. దీనికి సంబంధించి మనకి 3 లెసన్స్ 3 ఉన్నాయమ్మా నాన్ డీటెయిల్లో. ఆనూరవం, ముద్రా రాక్షసం, న్యాసరక్ష. ఫస్ట్ వన్ న్యాసరక్ష, సెకండ్ వచ్చేసి ముద్రా రాక్షసం, మూడోది ఆనూరవం. ఏవైనా 2 లెసన్స్ నేర్చుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా. ఇక సేమ్ 5th బిట్, 6th యానిటేషన్స్ ఫ్రమ్ పోయట్రీ, యానిటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్, ఎనీ 2 లెసన్స్. అలాగే 7th, 8th ఎనీ 2 లెసన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ పోయట్రీ. 9, 10 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. పోయినసారి ఓన్లీ వర్డ్ రాశారు, ఈసారి ఫుల్ సెంటెన్స్ రాయవలసి ఉంటుంది అనమాట. సంపూర్ణేన వాక్యేన సమాధేయ అని ఉంటుంది అనమాట. ఫుల్ సెంటెన్స్ రాయవలసి ఉంటుంది. 11 వచ్చేసి పోయినసారి మనం ఏంటమ్మో ఒక పారాగ్రాఫ్ ఇస్తే ఆ పారాగ్రాఫ్ కింద 5 క్వశ్చన్స్ ఇస్తే వాటి ఆన్సర్ రాశారు. ఈసారి మనకి 11th బిట్లో లెటర్ రైటింగ్ ఉంటుంది అనమాట. లెటర్
ఈ లెటర్ సాంస్క్రిట్ లోనే రాయవలసి ఉంటుందమ్మా. పర్సనల్ లెటర్స్ 2 ఉంటాయి, అలాగే నాన్ పర్సనల్ లెటర్స్ 2 ఉంటాయి. 1, 2 పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా సరిపోతుంది, లేదా 3, 4 పర్ఫెక్ట్ నేర్చుకున్నా సరిపోతుంది. 12, 13 సందులకు సంబంధించి ఉంటుంది. సేమ్ పోయినసారి అచ్చు సందులు ఇచ్చాడు, ఈసారి హల్లులు. 14 శబ్దాలు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టుగా 14 శబ్దాలు. పోయినసారి మీరు అచ్చులకు సంబంధించి చూశారు, ఈసారి హల్లులకు సంబంధించి. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా వస్తే సరిపోతుంది. 15 పోయినసారి ధాతువులు చూశారమ్మా, ఈసారి మనము సమాసాలు ఉంటాయి. ద్విగు సమాసం అని, ద్వంద్వం అని, బహువ్రీహి అని సమాసాలు ఒక 6 టైప్స్ ఉంటాయి. ఏవైనా 3 టైప్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే 16th బిట్కి సంబంధించి పోయినసారి ట్రాన్స్లేషన్స్, అంటే ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని సాంస్క్రిట్ లోనికి ట్రాన్స్లేషన్ చేశారు. ఈసారి వాక్య శుద్ధీకరణం, వాక్యం తప్పిస్తాడు, ఇచ్చిన దాన్ని సరిచేసి రాయవలసి ఉంటుందన్నమాట. ఒకసారి ఫస్ట్ బిట్కి సంబంధించి చూసినట్లయితే మెటీరియల్ ఒకసారి చూడండి అమ్మా. సాధువర్తనం ఫస్ట్ది, వర్డ్ టు వర్డ్ మీనింగ్ అండ్ సమరీ. ఫస్ట్ లోనే పైన ఉంటుంది చూడు. ఫస్ట్ బిట్ ఇక్కడే ఉంటుంది. ఇంకా చూడు ఫస్ట్ పోయం వాడే ఇస్తాడు. ఇచ్చిన దానికి అక్కడ ఇంట్రడక్షన్, పదవి భాగం ఇవన్నీ ఉన్నాయమ్మా. ఇవేమీ అవసరం లేదు. పోయినసారి 8 మార్క్స్ ఉండేది కాబట్టి అవన్నీ రాయవలసి ఉంటుంది. పద్యం సాంస్క్రిట్లో ఇస్తాడు. ఇచ్చిన దానికి మీరు తెలుగు వర్షన్ అయినా రాసుకోవచ్చు, ఇంగ్లీష్ వర్షన్ అయినా రాసుకోవచ్చు. ఏమంటున్నాడు అక్కడ? ఫస్ట్ వన్, ఛాయాం కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ తఫే ఫలంతి చ పరార్థాయ పాదపా ఇవ సజ్జనాః. ప్రతిపదార్థ. మామూలుగా అయితే ఈ శ్లోకము ది స్టాంజా ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ సాధువర్తనం written by various poets from various books. వివిధ కవులచే వివిధ గ్రంథముల నుండి ఈ పాఠ్యభాగంలో సాధువర్తనంలో ఉన్నటువంటి శ్లోకాలు తీసుకోవడం జరిగిందమ్మా. అది కవు పరిచయం మీ ఇష్టం, రాస్తే రాయండి, రాయకపోయినా ఏం లేదు. ప్రతిపదార్థానికి 4 మార్క్స్, భావానికి 2 మార్క్స్ అన్నమాట. అక్కడ చూసినట్లయితే ఏమిచ్చాడు పద్యం మళ్ళీ ఒకసారి? ఛాయాం కుర్వంతి. ఛాయ అంటే షేడ్, నీడని ఇస్తాయట. కుర్వంతి ఇచ్చుచున్నవి. ఛాయాం కుర్వంతి అన్యస్య. అన్యస్య అంటే ఫర్ అదర్స్, ఇతరులకు. ఛాయాం కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ తఫే. స్వయం తిష్టంతి చ తఫే. చెట్లు ఎండలో ఉంటాయట. ఎండలో ఉండి ఆశ్రయించినటువంటి వారికి నీడను, నీడతో పాటు మధురమైనటువంటి ఫలాలను ఇస్తాయట. లైక్ ఏ నోబెల్ పీపుల్ అంటే మహాత్ములకు వలె. ఛాయాం కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ తఫే ఫలంతి చ పరార్థాయ పాదపా ఇవ సజ్జనాః. పద్యం వైజ్గా అయినా రాయవచ్చు, లేదా కిందకి పైకి జిగ్జాగ్ అయినా పర్వాలేదు. ఒకసారి అక్కడ చూడండి, ఛాయాం అంటే ఏమిచ్చాడు అర్థం అక్కడ ఉన్నదా? మీనింగ్స్ లో ఛాయాం ప్రొవైడ్ షేడ్ అని ఇచ్చాడా? ఛాయాం. తర్వాత కుర్వంతి ఉన్నదా? కుర్వంతి. చ అంటే అన్, అన్యస్య ఫర్ అదర్స్. ఆతఫే స్వయం, themselves. ఆతఫే చ in the sun's heat. పద్యం వైజ్గా అయినా రాసుకోవచ్చు అనమాట. ఆతఫే చ స్వయం తిష్టంతి చ తఫే ఫలంతి చ. ఫలంతి అంటే ప్రొవైడింగ్ ఫ్రూట్స్ అనమాట. చ అన్ మరియు, పరార్థాయ ఫర్ అదర్స్ ఇతరులకు. సజ్జనాః ఇవ లైక్ ద నోబెల్ పీపుల్. చెట్లు ఎండలో ఉండి ఆశ్రయించినటువంటి వారికి నీడను, నీడతో పాటు మధురమైనటువంటి ఫలాలను ఇస్తాయట. ఇచ్చిన దానికి మనం ఏం రాయాలండి? పోయం వాడే ఇస్తాడు. పోయం మనం బైహార్ట్ ఏం చేయవలసిన అవసరం లేదు. ఇచ్చినటువంటి దానికి ప్రతిపదార్థము,
భావము రాయాలి. ప్రతి పదార్థము పైన అటు జిగ్జాగ్గా ఉన్నది, అది మీరు పద్యం వైజ్గా అయినా రాసుకోవచ్చు. ఛాయాం కుర్వంతి చ అన్యస్య స్వయం తిష్టంతి చ తఫే ఫలంతి పరార్థాయ పాదప ఇవ సజ్జనాహ. అట్లా పద్యం వైజ్గా అయినా రాయవచ్చు, అటు ఇటు అయినా పర్వాలేదు. నెక్స్ట్ 4th బిట్కి సంబంధించి చూద్దాం. చూడండి అమ్మా, ఫోర్త్ బిట్ నాన్ డీటెయిల్స్. దాంట్లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. 3 లెసన్స్లో ఇక్కడ 4 out of 8. Two out of 4. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ అమ్మా. 2 రాయవలసి ఉంటుంది. ఎనీ 2 లెసన్స్, ఏవైనా 2 లెసన్స్ చూసుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించి ఫస్ట్ వన్ చూడండి, న్యాస రక్ష. న్యాస రక్ష 4th బిట్ ఉంటుంది. చూడండి ఒకసారి, 2 క్వశ్చన్స్ ఇస్తాడు, మీకు స్టోరీ ఏముండదు అక్కడ. 4th బిట్ ఇంకా తిప్పు టర్న్ చేయి. ఇంకా 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 ఇక్కడ చూడండి, ఫస్ట్ లెసన్ ఉన్నదా, న్యాస రక్ష ఆనూరవం అంటే సెకండ్ లెసన్ తీసేసాడు, ఆడిచ్చాడు న్యాస రక్ష. ఒకసారి లెసన్ చెప్పుకుందాం, చూద్దాం. దీనిని భాస మహాకవి రాశాడు. భాస మహాకవి స్వప్నవాస దత్తము. స్వప్నవాస దత్తము. ఇది రంగస్థలం అంటే నాటక ప్రదర్శన. జబర్దస్త్లో కనుక ఆ మగవారు కూడా ఆడవారిగా వేషాలు ధరించి నాటకం వేసినట్టుగానే పూర్వకాలంలో రంగస్థలం స్టేజీ మీద నాటక ప్రదర్శన చేసేవారు అన్నమాట. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి పాత్రలు చూద్దామయ్య. వత్సదేశం, భారతదేశం అన్నట్టుగాని ఆ దేశం వత్సదేశం. ఈ వత్సదేశానికి రాజు ఉదయనుడు అనేటటువంటి వాడు. ఉదయనుడు రాజు. రాణి వాసవదత్త. వాసవదత్త. మంత్రి 1 యౌగంధరాయనుడు. యౌగంధరాయనుడు. మంత్రి 2 రమన్వంతుడు. రమన్వంతుడు. జ్యోతిష్య పండితుడు. జ్యోతిష్య పండితుడు. బ్రహ్మచారి. వత్సదేశం లావాణక గ్రామం వేద విద్యార్థి. నెక్స్ట్ ఇటువైపు మగధ దేశం. మగధ దేశం పద్మావతి రాణి.
రాజమాత. పద్మావతి తల్లి. కంచుకి. బౌన్సర్స్ అంటాం మనం. ఇప్పుడు బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంటారు కదా పైనుంచి, బౌన్సర్స్ అంటే వీరు అంగరక్షకుడు అని చెప్పవచ్చు. అంగరక్షకుడు వారి యొక్క కాపలాదారుడు అన్నమాట. సరే, ఒకసారి చూడండమ్మా. వత్స దేశాన్ని ఉదయనుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఈ ఉదయనుడు తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో రాజ్యాన్ని సరిగా పట్టించుకోకపోవడం వలన రాజ్యము శత్రువుల హస్తగతం అవుతుందన్నమాట. శత్రువుల హస్తగతం అయిపోయిన తర్వాత యోగంధరాయనుడు అనేటటువంటి మంత్రి జ్యోతిష్య పండితుల్ని అడుగుతాడనమాట. వాళ్ళు త్రికాల జ్ఞానులు. జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది చెప్తారు. కాలు చూసి కాబోయేది, చెయ్యి చూసి చేయబోయేది ముందుగానే చెప్తామని అంటారు ఈ జ్యోతిష్య పండితులు. ఈ జ్యోతిష్య పండితుడు ఏమని చెప్పాడయ్యా అంటే, మగధ దేశపు యువరాణి అయినటువంటి పద్మావతినిచ్చి మీ రాజుగారికి రెండో వివాహం చేసినట్లయితే పూర్వ వైభవం, అంతకుముందు ఏ విధంగా అయితే రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసినాడో అదే విధమైనటువంటి పూర్వ వైభవం వస్తుందని చెప్తాడనమాట. అంటే మొదటి భార్య బ్రతికి ఉండగా రాజు మరొక పెళ్లి వివాహం చేసుకోడు అని చెప్పేసి వీరు ముగ్గురు, అంటే రాణి, మంత్రి 1, 2 వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒకానొక నాటకాన్ని, ఒక డ్రామాని రక్తి కట్టిస్తారనమాట. ఈ వాసవదత్తకు పేరు మారుస్తారు. అవంతిక అనేటటువంటి పేరు మార్చి ఈ యొక్క ఉదయనుడు ఒకరోజు వేట నిమిత్తమై అడవికి వెళ్ళగా అంతఃపురంలో ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో రాణి అయినటువంటి వాసవదత్త మరణించిందని, ఆమెను కాపాడడానికి వెళ్ళినటువంటి యోగంధరాయనుడు అనేటటువంటి మంత్రి కూడా మరణించాడు అనేటటువంటి పుకారు పుట్టిస్తారన్నమాట. యోగంధరాయనుడు, వాసవదత్త వీరిద్దరూ చనిపోయారని చెప్పేసి తిరిగి వచ్చినటువంటి ఉదయనుడితో చెప్పి ఆ యొక్క ఆభరణాలు కూడా కొన్ని కాలిపోయినటువంటి ఆభరణాలు, ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, ఆ యాక్సిడెంట్లో వారిద్దరూ చనిపోయారని చెప్తారనమాట. ఈ వాసవదత్తను మారు పేరుతో, మరొక పేరుతో అవంతిక అనేటటువంటి పేరుతో యోగంధరాయనుడు మగధ దేశం పద్మావతి దగ్గర దర్శించాలనేటటువంటి ఉద్దేశంతో ఆమెను అక్కడ ఈ రాణికి చెలికత్తె, అంటే ఆమె సహాయకురాలుగా ఉంచి రాజుగారి మీద ప్రేమ కలిగేలా చేసి వారిద్దరికీ వివాహం చెయ్యాలి అని చెప్పి అనుకుంటాడనమాట. సరే, దగ్గరలోనే ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి వీరు వెళతారనమాట. అక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి. మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి. అభిమానవంతులు ఎందుకు అడవులలో నివసిస్తారు? మనస్వినః నగర పరిభవాన్ విమోక్తుం వనమభిగమ్య వసంతి. నగర పరిభవాన్ విమోక్తుం అంటే పట్టణంలో ఉండేటటువంటి డిస్టర్బెన్స్ నుండి విముక్తి పొందడానికి అడవులలో నివసిస్తారు అన్నమాట. పట్టణంలో ఉండేటువంటి డిస్టర్బెన్స్ ఉంటుందని అడవులలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. ఈ ఆశ్రమానికి వెళ్తారు. ఆ ఆశ్రమంలో పద్మావతి తల్లి అయినటువంటి రాజమాత ఉంటుంది. ఆ రాజమాతను చూడటానికి పద్మావతి అదే రోజు అక్కడికి వస్తుందని తెలుస్తుంది అనమాట. వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా కంచుకి అనేటటువంటి వాడు వచ్చి ఈ రోజు రాజమాత అయినటువంటి పద్మావతిని చూడటానికి, రాజమాత అయినటువంటి పద్మావతి తల్లిని చూడటానికి రాణిగారు వస్తున్నారని, కాబట్టి ఆశ్రమంలో అందరూ కూడా ఎవరి వారి కాలకృత్యాలు, ఎవరి వారి కార్యాలను చక్కగా నిర్వర్తించుకోండి. ఆమె వస్తుందని మీరు ఏమీ ఇబ్బంది పడవలసిన లేదు, బాధపడవలసిన పని లేదు అని చెప్పగానే తర్వాత ఆమె అక్కడికి రావటం, ఆ ఆశ్రమానికి వచ్చిన తర్వాత అబ్బాయి మీకు ఎవరికైనా కోరికలు ఉన్నాయా, ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి అనగానే యోగంధరాయనుడు అనేటటువంటి వాడు పద్మావతి దగ్గరికి వెళ్ళి, ఈమె నా యొక్క సోదరి అవంతిక, ఈమె యొక్క భర్త ఇతర దేశాలకు వెళ్ళాడు, కొంతకాలం ఈమెని న్యాస రక్ష అంటే ఒక వస్తువుని కాపాడమని ఇవ్వటం అనమాట, కొంతకాలం ఈమెని మీ దగ్గర ఉంచవలసింది అని చెప్పి అడుగుతాడనమాట. వెంటనే కంచుకి అనేటటువంటి వాడు లోకంలో అన్నిటికంటే
కష్టమైనది న్యాస రక్ష. మనం ఏదైనా ఒక పుస్తకం ఇచ్చి దాచమని వెళ్తాం. మనం వెళ్ళిన తర్వాత మన కర్మగాలి ఆ పుస్తకం పోతుంది. వాడు వచ్చి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీకు పుస్తకం ఇచ్చాను, ఆ పుస్తకం నాకు ఇస్తావా లేదా, లేకపోతే గొడవ చేస్తానని అంటూ ఉంటాడు అనమాట. ఆ టైపులోనే న్యాస రక్ష చాలా కష్టం అని చెప్పగా పద్మావతి ముందుగా మాట ఇచ్చి ఆ మాటను మనం తిరస్కరించడం మంచిది కాదు అని చెప్పేసి వాసవదత్తను అంటే అవంతిక రూపంలో పేరు పెద్ద ఉన్నటువంటి ఆమెను పద్మావతి తన చెలికెత్తిగా ఉంచుకోవడానికి ఒప్పుకుంటుందన్నమాట. దానికి గల కారణం ఏంటంటే వాసవదత్త ఉదయనుడి గురించి ఈమెకి తెలియజేసి అతని మీద ప్రేమ కలిగేలా చేసి అతని వివాహం చేసుకున్నట్లయితే తన పూర్వరాజ్యం మళ్ళీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో కుంతల రాజ్యానికి మాహిష్మతి రాజ్యం తోడైతే ఏ విధంగా అయితే ఉంటుందనే బాహుబలిలో చెప్తాడో ఆ విధంగానే ఈ మగధ దేశం వీరికి తోడైనట్లయితే పూర్వ వైభవం వస్తుందనేటటువంటి ఉద్దేశంతో అనమాట. సరే అని చెప్పేసి యోగేంద్రరాయనుడు వాసవదత్తను పద్మావతి దగ్గర చెలికెత్తిగా నియమిస్తాడు. వారు తమ యొక్క రాజ్యానికి వెళ్ళిపోతారు. అదే సమయంలో ఒక బ్రహ్మచారి అక్కడికి వస్తాడనమాట. ఇది కూడా ఈ యోగేంద్రరాయనుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అనమాట. బ్రహ్మచారి అక్కడ మనకి క్వశ్చన్ వస్తుంది చూడండి. బ్రహ్మచారి కుత్ర విషితవాన్ కిమర్థం? బ్రహ్మచారి ఎక్కడ నివసిస్తున్నాడు, ఎందుకొరకు? అబ్బాయి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని చెప్పగానే బ్రహ్మచారి చెప్తాడనమాట. నేను వసదేశంలో లావాణకం అనేటటువంటి గ్రామంలో వేదాన్ని చదువుతూ ఉన్నాను. అక్కడ ఒక ఘోరమైన ఒక సంఘటన జరిగింది. ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు ఉదయనుడు వేట నిమిత్తమై వెళ్ళగా అంతఃపురంలో ఫైర్ యాక్సిడెంట్, అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో రాజుగారి భార్య అయినటువంటి వాసవదత్త మరణించింది. ఆమెను కాపాడడానికి వెళ్ళినటువంటి యోగేంద్రరాయనుడు కూడా మరణించాడు. మరణించాడు. దానితో రాజుగారు కూడా మరణించాలని అనుకుండగా మరొక మంత్రి అయినటువంటి రమన్వంతుడు అతన్ని ఓదార్చి వేరే ప్రదేశానికి తీసుకుని వెళ్తారు. చంద్రుడు లేకపోయిన తర్వాత చుక్కలు ఏ విధంగా అయితే ఉంటాయో, చుక్కలు లేనటువంటి రాత్రి ఏ విధంగా అయినా ఉంటాయో ఆ విధంగానే రాజుగారి వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రామం అలా ఉన్నది. అందుకే నేను అక్కడి నుంచి వెళ్తున్నాను అని చెప్పేసి ఈ బ్రహ్మచారి అంటే రాజుగారి భార్య చనిపోయింది, అతని భార్య పోస్ట్ ఖాళీ ఉంది అనేటటువంటి విషయం తెలియజేసేలా చెప్తాడనమాట. అక్కడ క్వశ్చన్ వస్తుంది చూడండి. బ్రహ్మచారి కుత్ర విషితవాన్ కిమర్థం? బ్రహ్మచారి వసభూమౌ లావాణకం నామ గ్రామే శృతి విశేషణార్థం విషితవాన్. వసభూమౌ వసదేశంలో లావాణకం నామ గ్రామే, లావాణకం అనేటటువంటి ఊరిలో శృతి విశేషణార్థం అంటే వేద విద్య నేర్చుకున్నట కొరకు నివసించాను. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత పద్మావతితో ఉదయనుడికి వివాహం జరగటం, ఉదయనుడు మగధ దేశానికి వచ్చి ఒకరోజు కలగనటం, ఆ కలలో తన భార్య అయినటువంటి మొదటి భార్య తనకి బాగా దాహముగా ఉంటే దప్పిక తీర్చడానికి నీటిని తీసుకురావటం, అతను కళ్ళు తెరిచి చూసేసరికి నిజంగా తన భార్య కనబడటం ఈ స్వప్నవాస దత్తము. స్వప్నము అంటే డ్రీమ్, కళ అనమాట. రాజుగారు ఒక కళ కంటాడు. రెండవ భార్య అయినటువంటి పద్మావతి దేశమైనటువంటి మగధ దేశానికి వెళ్ళటం, ఆ మగధ దేశంలో తాను కలగనటం, బాగా దప్పిక ఉండటం, దప్పిక ఆ దాహాన్ని తీర్చడానికి తన మొదటి భార్య వచ్చి నీళ్లు ఇవ్వటం, అతను కళ్ళు తెరిచి చూసేసరికి నిజంగానే వాసవదత్త కనబడటం ఈ కథలో ఉన్నటువంటి ప్రధాన అంశము, ఈ నాటకంలో ఉన్నటువంటి ప్రధాన అంశము. స్వప్నవాస దత్తము. స్వప్నము అంటే కళ, వాసవదత్త అంటే తన మొదటి భార్య అనమాట. ఒక్కసారి ఆ రెండు క్వశ్చన్స్ ఒకసారి చెప్తాను, చెప్పండి అమ్మా. మనస్వినః కిమర్థం వనమభిగమ్య వసంతి? మనస్వినః నగర పరిభవాన్ విమోక్తుం. నగర పరిభవాన్ విమోక్తుం. నగర పరిభవాన్ విమోక్తుం వనమభిగమ్య వసంతి. ఆ కీవర్డ్ నగర పరిభవాన్ విమోక్తం అనేది నేర్చుకుంటే సరిపోతుంది. 4 మార్క్స్ అన్నమా దీనికి. ఈచ్ వన్ 4 మార్క్స్. 4 ఇస్తాడు. మనము 2 రాయాలి. 2 లెసన్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే 3 తెలిసినవి ఉంటే మనం 2 రాయాలి. నెక్స్ట్ బ్రహ్మచారి
కుత్ర విషితవాన్ కిమర్థం బ్రహ్మచారి వసభూమౌ లావాణకం నామ గ్రామే అదే ఇచ్చాడు లావాణకం నామ గ్రామే శృతి విశేషణార్థం శృతి అంటే వేదం అని అర్థం అక్కడ శృతి విశేషణార్థం అక్కడ లేదా వేద విశేషణార్థం ఇలా రాసుకున్నా సరిపోతుంది వేద విశేషణార్థం ఇలా రాసుకున్నా సరిపోతుంది శృతి విశేషణార్థం ఉషితవాన్ బ్రహ్మచారి వసదేశం లావాణకం అనేటటువంటి ఊరిలో వేద విద్య కొరకు నివసించుచుండెను. ఒకసారి అది చూడండి. నెక్స్ట్ 11th బిట్ చూడండి అమ్మా. 11th బిట్ వచ్చేసి పత్రలేఖనం. అంటే లెటర్ రైటింగ్ అమ్మా. 1 out of 2. లెవెన్త్ బిట్ అక్కడ 4 లెటర్స్ ఉన్నాయమ్మా. 1, 2 లెటర్లో నుంచి ఒకటి ఇస్తాడు, 3, 4లో నుంచి ఒకటి ఇస్తాడు. మనం 1, 2 నేర్చుకుంటే సరిపోతుంది. అక్కడ ఫస్ట్ వన్ చూడండి. ధనయాచనార్థం పితరం ప్రతిపత్రం. ధనయాచనార్థం పితరం ప్రతిపత్రం. డబ్బు కావాలని నాన్నగారికి లెటర్ అట. ఇచ్చిన దానికి ఫస్ట్ పైన ఛాత్రావాస లేదా మనం విలేజ్ నేమ్ రాసినా సరిపోతుంది. దినాంక తేదీ. ఆదరణీయ పితృవర్యం పూజ్యనీయులైన నాన్నగారికి సాదరం నమామి హృదయపూర్వక నమస్కారములు అంటున్నాను. అత్ర కుశలం తత్రాస్తు నేను ఇక్కడ క్షేమం మీరు అక్కడ క్షేమం అనుకుంటున్నాను. అహం కానిచన పుస్తకాన్ని క్రేతుం ఇచ్చామి. అహం అయాం కానిచన సం పుస్తకాన్ని బుక్స్ క్రేతుం ఇచ్చామి. ఐ వాంట్ బయింగ్ సమ్ బుక్స్ అంటున్నాడు. నేను కొన్ని పుస్తకాలు కొనాలనుకుంటున్నాను. ఏ తదర్థం ఆ బుక్స్ కొరకు. రూప్యకాణం సహస్రం 1000 రూపాయలు. కృపయా ప్రేషయతు భవాన్ కైండ్లీ సెండ్ మీ దయచేసి పంపగలరు. మాతృచరణయోహో మమ ప్రణామాః అమ్మ పాదములకు నా నమస్కారములు. భవదీయ పుత్రః శ్రీనివాసః ఇట్లు మీ కుమారుడు శ్రీనివాసుడు. మీ పేరైనా రాసుకోవచ్చు లేదా శ్రీనివాస అన్న సరిపోతుంది. ఒకసారి మరొకసారి చూడండి. ఈ విధంగా రాస్తే 5 మార్క్స్ అన్నమాట. ఊరి పేరు, దినాంక తేదీకి 1/2 మార్క్ ఉంటుందమ్మా. అలాగే ఆదరణీయ పితృవర్య అన్నందుకు 1/2 మార్క్ ఉంటుందమ్మా. ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్కి 3 మార్క్స్ ఉంటుంది. అలాగే పితృచరణయోహో లేదా మాతృచరణయోహో మమ ప్రణామాః అన్నట్టు 1/2 మార్క్ ఉంటుంది. భవదీయ పుత్రః అని రాసినందుకు 1/2 మార్క్ ఉంటుంది. అంటే 2 మార్క్స్, మ్యాటర్కి 3 మార్క్స్ అనమాట. అక్కడ ఏమంటున్నాడు మరొకసారి చూడండి. ధన యాచనార్థం పితరం ప్రతిపత్రం. డబ్బు కావాలని నాన్నగారికి లెటర్ రాయమంటున్నాడు. ఛాత్రావాస అంటే విద్యార్థి వసతి గృహము. దినాంక తేదీ సాంస్క్రిట్లోనే వేయచ్చు, మామూలు నెంబర్స్ వేసినా పర్వాలేదు, క్రాస్ ఇంటూ పెట్టినా కానీ పర్వాలేదు. ఆదరణీయ పితృవర్య రెస్పెక్టెడ్ ఫాదర్ అంటున్నాడు. పూజ్యనీయులైన నాన్నగారికి. సాదరం నమామి హృదయపూర్వక నమస్కారములు. అత్ర కుశలం తత్రాస్తు నేను ఇక్కడ క్షేమం మీరు అక్కడ క్షేమం అనుకుంటున్నాను. అహం సా శ్రద్ధం విద్యాభ్యాసం కరోమి
ఐఆమ్ స్టడీయింగ్ వెల్ అంటున్నాడు, నేను చక్కగా చదువుచున్నాను. అహం కానిచన పుస్తకాన్ని క్రేతుం ఇచ్చామి. ఐ వాంట్ బయింగ్ సమ్ బుక్స్, నేను కొన్ని పుస్తకాలు కొనాలని అనుకుంటున్నాను. ఏ తదర్థం, ఆ పుస్తకముల కొరకు. రూప్యకాణం సహస్రం, 1000 రూపాయలు. కృపయా ప్రేషయతు భవాన్, కైండ్లీ సెండ్ మీ అంటున్నాడు. మాతృచరణయోహో మమ ప్రణామాః, అమ్మ పాదములకు నా నమస్కారములు. భవదీయ పుత్రః శ్రీనివాసః, ఇట్లు మీ కుమారుడు శ్రీనివాసుడు. ఒకసారి అది చూడండి. నెక్స్ట్ 16th బిట్ చూద్దాం. చూడండి అమ్మా, 16th లాస్ట్. పోయినసారి 16th బిట్ మీరు ఏం చేశారమ్మా, ట్రాన్స్లేషన్స్. ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని సాంస్క్రిట్లోకి రాశారు. ఈసారి వాక్య శుద్ధీకరణం, వాక్యం తప్పిస్తాడు, దాన్ని మీరు సరి చేసి రాయవలసి ఉంటుంది. 5 out of 5. నో చాయిస్ అమ్మ. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి అక్కడ, బాలకాహ ఫలాని కాదతి ఇచ్చాడు. బాలకాహ ఫలాని కాదతి. మనం పోయినసారి వెబ్స్ నేర్చుకున్నాం, ధాతువులు. ఇక్కడ మనకి ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఏక, ద్వి, బహు. నేను ఎగ్జాంపుల్ ఉదాహరణ రాస్తానమ్మా, అది మీకు అక్కడ ఏమి రాయవలసిన అవసరం లేదు, ఊరికి ఆ రూపం ఎలా వచ్చింది అనేది. క్రియ ఏ వచనంలో ఉంటే కర్త అదే వచనంలో ఉండాలి. అండర్లైన్ చేసినటువంటి వాక్యం ఏ వచనంలో ఉంటే అది కూడా అదే వచనంలో ఉండాలమ్మా. బాలకః, బాలకౌ, బాలకాః. ఏమిచ్చాడు అక్కడ సెంటెన్స్, బాలకాః ఫలాని ఖాదతి. ఖాదతి, ఖాదతః, ఖాదంతి. ఏమొచ్చాడు, బాలకాః ఫలాని ఖాదతి. ఖాదతి ఏ వచనంలో ఉందమ్మా, ఒకసారి చూడరా. ఖాదతి ఏ వచనంలో ఉంది, ఏకవచనంలో ఉంది. కాబట్టి క్రియ ఏ వచనంలో ఉండాలి, కర్త ఏకవచనం. క్రియ ఏ వచనంలో ఉంటే కర్త కూడా అదే వచనంలో ఉండాలి. అంటే వాడు ఇచ్చినటువంటి వాక్యం ఎలా ఉందంటే, బాలుడు ఫలము తిన్నారు, చాలా ఫలాలు తిన్నారు అని ఇచ్చాడు. ఇక్కడ బాలుడు ఫలము తిన్నాడు అని వస్తుంది అనమాట. బాలకః ఫలాని ఖాదతి, సరైనటువంటి వాక్యం. ఎగ్జామ్లో ఇదేమి రాయవలసిన అవసరం లేదు, మీకు తెలియడం కోసం నేను రాశాను. ఒకవేళ ఖాదంతి ఉంది కదా, అప్పుడు రాయాలనుకుంటే ఏం చేయాలి, బాలకాః ఫలాని ఖాదంతి అని రాయాలి. అంటే మారిస్తే క్రియనన్నా మార్చాలి, లేదా కర్తనన్నా మార్చాలి. నౌన్ క్రియ ఏ వచనంలో, వెర్బ్ ఏ వచనంలో ఉంటే నౌన్ సేమ్ అదే వచనంలో ఉండాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. కవిః, కవిః కావ్యే లిఖతః. కవిః కావ్యే లిఖతః. ఒకసారి చూడండి. లిఖతి, లిఖతః, లిఖంతి. కవిః, కవి, కవయః. లిఖతః అన్నాడు. లిఖతః ఏ వచనంలో ఉందమ్మా, ద్వివచనంలో ఉంది. కాబట్టి కర్త కూడా ఏ వచనంలో ఉండాలి, ద్వివచనం. అంటే సరైనటువంటి వాక్యం ఏంటి, కవి కావ్యే లిఖతః.
కవి కావ్యే లిఖతః అంటే ఇద్దరు కవులు కావ్యములను వ్రాయుచున్నారు. ఇద్దరు కవులు కావ్యములను వ్రాయుచున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇది ఒక్కటి చెప్పి ఆపుదాం. థర్డ్ వన్ ఏమంటున్నాడమ్మా? గౌః వసాన్ పశ్యంతి. గౌః వసాన్ పశ్యంతి. పశ్యతి పశ్యతః పశ్యంతి. గౌః గావౌ గావః. పశ్యంతి ఏ వచనంలో ఉందమ్మా? బహువచనం. కాబట్టి సరైనటువంటి వాక్యము గావః. గావః చాలా ఎద్దులు దూడలను చూచుచున్నవి. గావః అంటే చాలా ఎద్దులు, మెని అన్నమాట. చాలా ఎద్దులు దూడలను చూచుచున్నవి. ఇలా క్రియ ఏ వచనంలో ఉంటే కర్త కూడా అదే వచనంలో ఉండాలి. అండర్లైన్ చేసింది మార్చాలి. లేదా నేను క్రియను మార్చను సార్, కర్తను మార్చానంటే మీ ఇష్టం, అలాగైనా రాసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఏమిచ్చాడు? బాలకాహ ఫలాని ఖాదతి అంటేనేమో బాలకః ఫలాని ఖాదతి. కవి కావ్యే లిఖతః అంటేనేమో కవి కావ్యే లిఖతః. అంత ఐదోది ఉంటుంది కదరా గౌః అనేది. మూడోది బానువు కదా. మూడోది బానుః ఆకాశే విచరతి. సరే, మూడోది మనం బాను బాణవః విచరతి విచరతః విచరంతి. ఏమిచ్చాడు అక్కడ? బానుః బాను బాను బాణవః ఆకాశే విచరతి. విచరతి ఏ వచనంలో ఉంది? ఏకవచనం. కాబట్టి ఏముండాలి సరైనటువంటి వాక్యం? బానుః ఆకాశే విచరతి. సూర్యుడు ఆకాశములో తిరుగుచున్నాడు. బానుః ఆకాశే విచరతి. ఒకసారి చూసుకోండి, మనం ఏమేం చెప్పుకున్నాము ఇవాళ. ఫస్ట్ బిట్ 4th 11 అలాగే 16. ఫస్ట్ బిట్లో ఫస్ట్ పోయం ఒకసారి చూసుకోండి. పోయం ఏమి మీరు చదవవలసిన అవసరం లేదు. పోయం వాడే ఇస్తాడు. ఇచ్చిన దానికి ప్రతిపదార్థము భావము రాయాలి. అది జిగ్జాగ్, పైనుంచి కిందకైనా అట్లయినా పర్వాలేదు, లేదా పద్యం వైజ్గా అయినా రాసుకోవచ్చు. ఛాయాం, షేడ్, కుర్వంతి, గివ్స్, అలా పద్యం వైజ్గా అయినా రాసుకోవచ్చు. 4th బిట్లో ఆ 2 క్వశ్చన్స్ చూడండి. 11th బిట్ లెటర్ రైటింగ్, 2 లెటర్లు నేర్చుకోవాలి ఇయర్ మొత్తం మీద. పర్సనల్ 2, నాన్ పర్సనల్ 2. మొదటి 2 చూసుకోండి. అలాగే 16th బిట్ వచ్చేసరికి ఒకసారి క్రియ ఏ వచనంలో ఉంటే కర్త అది. దీంట్లో మనకి 20 ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు, తెలుగులో అయినా రాసుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ రాస్తే ఎస్ఎస్ కూడా ఇంగ్లీష్లోనే రాయాలి. సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్ అనమాట. అలాగే 16th బిట్లో 20 ఉన్నాయి. 20లో నుంచి 5 ఇస్తాడు, 5 రాయాలి, 5 మార్క్స్ అనమాట. ఓకే.